ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము. సిద్కియా ఇర్మియాను సంప్రదించుట. నెబుకద్నెజరు రాజు యెహోయాకీము కుమారుడు యెహోయాకీను స్థానమున యోషియా కుమారుడు సిద్కియాను యూదాకు రాజుగా నియమించెను. సిద్కియా కాని అతని అధికారులు కాని ప్రజలు కాని ప్రభువు నాచే చెప్పించిన సందేశమును లెక్క చేయరైరి. సిద్కియా రాజు షెలెమ్యా కుమారుడు యెహూకలును మాసేయా కుమారుడు జెఫన్యాను నా చెంతకు పంపి, నీవు మా తరపున మన దేవుడైన ప్రభువునకు మనవి చేయుమని చెప్పించెను. అప్పటికి నన్నింకను చెరలో పెట్టలేదు. కనుక నేను ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరుగుచుంటిని. బబులోనియా సైనికులు యెరూషలేమును ముట్టడించుచుండిరి. కాని ఐగుప్తు నుండి ఫరోదండు కదలివచ్చుచున్నదని విని వారు ముట్టడిని ఆపివేసిరి. అంతట ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. ఇశ్రాయేలు దేవుడు ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, నన్ను సంప్రదింపుమని అడిగిన యూదారాజుతో నీవిట్లు చెప్పుము. నీకు సహాయము చేయుటకు వచ్చుచున్న ఐగుప్తు సైన్యములు తమ దేశమునకు తిరిగిపోవును. బబులోనీయులు తిరిగి వచ్చి ఈ పట్టణమును ముట్టడింతురు. దీనిని స్వాధీనము చేసుకొని కాల్చివేయుదురు. ప్రభువునైన నేను చెప్పునదేమనగా, బబులోనీయులు మరలి వెళ్ళిపోవుదరనుకొని మిమ్ము మీరు వంచించుకొనకుడు. వారు వెళ్ళరు. మీరిప్పుడు మీతో పోరాడుచున్న బబులోనియా సైన్యమునంతటినీ చంపివేసితిరి అనుకొనుడు. వారిలో గాయపడిన వారు మాత్రమే మిగిలియుండి తమ గుడారములలో పండుకొని ఉన్నారనుకొనుడు. వారే పైకి లేచి నగరమును కాల్చివేయుదురు. ఇర్మియాను బంధించి చెరలో పెట్టుట. ఐగుప్తు నుండి ఫరోదండు వచ్చుచున్నది కనుక బబులోనియా సైన్యము యెరూషలేము ముట్టడిని ఆపివేసెను. నేను యెరూషలేమును విడిచి బెన్యామీను మండలమునకు పోవుటకు ప్రయాణము కట్టితిని. అచట నా వంతు కుటుంబపు ఆస్తిని స్వాధీనము చేసుకోనించితిని. కాని నేను బెన్యామీను ద్వారము వద్దకు పోగానే అచట గస్తీ కాయు వారికి అధిపతి అయిన ఇరియా అను అతడు నన్నడ్డగించెను. అతడు షెలెమ్యా కుమారుడు హనన్యా మనుమడు. అతడు నాతో, నీవు బబులోనీయుల పక్షమున చేరబోవుచున్నావు కదా అనెను. నేను, అది నిజము కాదు, నేను బబులోనీయులలో చేరుట లేదని తిని. కాని ఇరియా నా మాటలు వినక నన్ను బంధించి అధికారుల యొద్దకు కొనిపోయెను. ఆ అధికారులు నాపై మండిపడి నన్ను కొట్టి ఆస్థాన కార్యదర్శి అయిన యోనాతాను ఇంటిలో చెరలో పెట్టిరి. అతని గృహము చెరగా మార్చబడినది. నన్ను భూగర్భములోని చెరలో నుంచిరి. నేనచట చాలా కాలం ఉంటిని. అటు తరువాత సిద్కియా రాజు నన్ను పిలిపించి, ప్రభువు నుండి సందేశమేమైనా కలదాయని తన ప్రాసాదమున రహస్యముగా ప్రశ్నించెను. నేను ఉన్నది, నిన్ను బంధించి బబులోనియా రాజునకు అప్పగింతురని చెప్పితిని. మరియు నేనతనితో ఇట్లంటిని, నేను నీకు, నీ ఉద్యోగులకు, నీ ప్రజలకు నేమి అపరాధము చేసితినని మీరు నన్ను చెరలో పెట్టించితిరి? బబులోనియా రాజు నీ మీదికి కాని ఈ దేశము మీదికి కాని రాడని చెప్పిన ఆ ప్రవక్తలు ఇప్పుడెచట ఉన్నారు? ప్రభువుల వారు నా మనవిని ఆలకించి నా ప్రార్థనమును అంగీకరింతురుగాక. నన్ను మరల యోనాతాను ఇంటి చెరలోనికి పంపవలదు. పంపుదురేని నేనచట చచ్చుట తథ్యము. సిద్కియా రాజు నన్ను ప్రాసాదపు ఆవరణలోని చెరలో ఉంచవలెనని ఆజ్ఞాపించెను. కనుక నేనచట వసించితిని. నగరములో రొట్టె దొరకునంత కాలమును రొట్టెలను కాల్చువారి వీధి నుండి ప్రతిరోజు నాకొక రొట్టెను తెచ్చి ఇచ్చిరి. 38వ అధ్యాయము. ఇర్మియాను బావిలో పడద్రోయుట. మత్తాను కుమారుడు షెపట్య, పషూరు కుమారుడు గెదెల్యా, షెలెమ్యా కుమారుడు యూకలు, మల్కీయా కుమారుడు పషూరు నేను ప్రజలకు చెప్పిన ఈ క్రింది పలుకులను వినిరి. ప్రభువు పలుకులివి. ఈ నగరమును నిలిచియుండు వారు పోరు, కరవు, అంటురోగముల వలన చత్తురు. నగరమును వీడి
బబులోనీయుల పక్షమున చేరువారు బ్రతుకుదురు. వారు కనీసము తమ ప్రాణములనైనా నిలబెట్టుకొందురు. నేనీ నగరమును బబులోనియా దండు వశము చేయుదును. వారు దీనిని పట్టుకొందురు. ఆ అధికారులు ఈ మాటలు విని రాజు చెంతకు బోయి అతనితో, మీరితనికి మరణశిక్ష విధింపవలెను. ఇతడిట్టి మాటల ద్వారా నగరమున మిగిలియున్న సైనికులను ప్రజలను నిరుత్సాహపరచుచున్నాడు. ఇతడు ప్రజల క్షేమమునుగాక నాశమును కోరుచున్నాడని చెప్పిరి. సిద్కియా, అతడు మీ ఆధీనమునున్నాడు, నేను మీకు అడ్డుపడజాలను కదా ఎనెను. అంతట వారు నన్ను కొనిపోయి త్రాళ్లతో రాజవంశీయుడు మల్కియా బావిలోనికి దింపిరి. అది రాజప్రాసాదపు ఆవరణమున ఉన్నది. దానిలో నీరు ఒట్టిపోయి కూడిక మాత్రమే ఉన్నది. నేను దానిలో దిగబడితిని. రాజప్రాసాదమున పనిచేయు ఎబెద్మేలకు నన్ను బావిలో పడవేసిరని వినెను. అతడు ఇథియోపియుడు, నపుంసకుడు. ఆ సమయమున రాజు బెన్యామీను ద్వారము వద్ద కొలువు తీర్చి ఉండెను. కావున ఎబెద్మెలెకు రాజునద్దకు పోయి అతనితో, ప్రభు, ఈ జనులు చెడ్డపని చేసిరి. వీరు ఇర్మియాను బావిలో పడద్రోసిరి. నగరమున ఆహారమైపోయినది కనుక అతడు బావిలో ఆకటితో చచ్చునని చెప్పెను. రాజు అతనితో, నీవిచటి నుండి 3 మనుష్యులను తీసుకొని పోయి ఇర్మియా చనిపోకముందే అతనిని బావి నుండి వెలుపలికి లాగుమని చెప్పెను. అతడా మనుష్యులతో ప్రాసాదపు వస్త్రశాలకు వెళ్ళి ప్రాతగుడ్డలను కొన్నిటిని తీసుకొని వచ్చి వానిని త్రాళ్లతో నా చెంతకు దింపెను. త్రాళ్ళు నీ చర్మమును కోయకుండునట్లుగా ఈ ప్రాతగుడ్డలను నీ చంకలలో పెట్టుకొమ్మని చెప్పాను. నేనట్లే చేసి తిని. అంతటా వారు నన్ను త్రాళ్లతో బావిలో నుండి బయటికి లాగిరి. అటు తరువాత నన్ను ప్రాసాదావరణములోని చెరలో ఉంచిరి. సిద్కియా ఇర్మియాను సంప్రదించుట. తదనంతరము సిద్కియా రాజు నన్ను దేవాలయపు 3వ ప్రవేశద్వారము వద్దకు పిలిపించి, దైవ సందేశమేమైనా కలదా అని నేను నిన్ను ప్రశ్నించుచున్నాను. నీవు నా ఎదుటేమియు దాచవలదనెను. నేనతనితో, నేను నిజము చెప్పినచో నీవు నన్ను చంపింతువు, ఉపదేశము చేసినచో నీవు పట్టించుకొనవు అని అంటిని. అప్పుడు సిద్కియా రహస్యముగా నాతో ఇట్లనెను, మనకెల్లరికీ ప్రాణములనిచ్చు సజీవుడైన దేవుని పేరు మీదిగా నేను బాస చేయుచున్నాను. నేను నిన్ను చంపింపను, నిన్ను చంపగోరు వారికి అప్పగింపను. అంతట నేను సిద్కియాకిట్లు చెప్పి తిని, ఇశ్రాయేలు దేవుడును సర్వశక్తిమంతుడునైన ప్రభువిట్లు పలుకుచున్నాడు. నీవు బబులోనియా రాజు అధికారులకు లొంగిపోయేదవేని నీ ప్రాణములు నిల్చును. శత్రువులు ఈ నగరమును కాల్చివేయరు. నీవును నీ కుటుంబమును బ్రతికి బయటపడవచ్చును. కాని నీవు వారికి లొంగవేని నేనీ నగరమును బబులోనీయులకు అప్పగింతును. వారు దానిని తగులబెట్టుదురు. నీవు వారి నుండి తప్పించుకోజాలవు. అందుకు రాజు నాతో, నేను బబులోనీయుల పక్షమున చేరిపోయిన యూదులకు భయపడుచున్నాను. బబులోనీయులు నన్ను వారి చేతికప్పగింపగా వారు నన్ను హింసింతురనెను. కాని నేనతనితో ఇట్లాంటిని, నిన్ను యూదుల చేతికి అప్పగింపరు. నేను చెప్పిన దైవ సందేశమును పాటింతువేని నీవు బాగుపడుదువు, నీ ప్రాణములను నిలబెట్టుకొందువు. నీవు బబులోనీయులకు లొంగవేని నీకేమి జరుగునో ప్రభువు నాకొక దర్శనమున చూపించెను. ఆ దర్శనమున నేను యూదా రాజభవనమున మిగిలియున్న స్త్రీలందరూ బాబిలోనియా రాజు అధికారుల యొద్దకు కొనిపోబడుటను చూచితిని. వారు వెడలిపోవుచు ఇట్లు పలుకుచుండిరి, నీ ప్రియ స్నేహితులే నిన్ను తప్పుత్రోవ పట్టించిరి, నీపై పెత్తనము చెలాయించిరి. ఇప్పుడు నీ పాదములు బురదలో కోరుకొనిపోగా నిన్ను విడిచి వెళ్ళిపోయిరి. నేనింకను అతనితో ఇట్లు చెప్పితిని, నీ భార్యలను పిల్లలను బబులోనీయుల యొద్దకు కొనిబోయెదరు. నీవు శత్రువుల నుండి తప్పించుకోజాలవు. బబులోనియా రాజు నిన్ను బందీని చేసి ఈ నగరమును తగులబెట్టును. సిద్కియా నాతో ఇట్లనెను, నీవు ఈ సంగతినెవరికిని తెలియనీయకుము. నీ ప్రాణములు సురక్షితముగా ఉండును. నేను నీతో సంభాషించితినని
అధికారులకు తెలిసినచో వారు నీ చెంతకు వచ్చి మీరేమి మాటలాడుకొంటిరని నిన్నడుగుదురు. నీవు రహస్యములేమియూ దాచనిచో మేము నీ ప్రాణములు తీయమని చెప్పుదురు. అప్పుడు నీవు నన్ను యోనాతాను ఇంటిలోని చెరలోనికి పంపవలదనియు, పంపినచో నేనచట చచ్చుట తథ్యమనియు రాజుతో మనవి చేసుకొంటినని చెప్పుము. తరువాత అధికారులు నా యొద్దకు వచ్చి నన్ను ప్రశ్నించిరి. రాజు చెప్పుమనిన మాటలనే నేను వారితో చెప్పితిని. మా సంభాషణమును ఎవరునూ వినలేదు కనుక వారు నన్ను విడిచిపెట్టిరి. యెరూషలేము పట్టుబడు వరకును నేను ప్రాసాద ఆవరణములోని చెరలోనే ఉంటిని. యూదీతు గ్రంథం 8వ అధ్యాయము. యూదితు గుణగణాలు. అప్పుడు యూదితు ఉజ్జియా నిర్ణయములను గూర్చి వినెను. ఆమె తండ్రి తాతలు క్రమముగా మెరారి, ఓక్సు, యోసేపు, ఓసియేలు, ఎల్కియా, అననిసు, గిద్యోను, రఫాయిము, అహిటూబు, ఏలియా, హిల్కియా, ఎలియాబు, నతనయేలు, నలమయేలు, సరసదాయి, ఇశ్రాయేలు. ఆమె భర్త పేరు మనష్షే. అతడును ఆమె గోత్రమునకు తెగకు చెందినవాడే. అతడు యవల పంటను కోయి కాలమున మరణించెను. మనష్షే పొలములో కోత కోయించుచు ఎండదెబ్బ తగిలి జబ్బు పడెను. ఆ జబ్బుతో మంచము పట్టి బెతూలియా నగరమున తన ఇంటనే ప్రాణములు విడిచెను. అతనిని దోతాను, బాలమోను నగరముల మధ్య ఉన్న పొలములో అతని పితరుల చెంతనే పాతిపెట్టిరి. యూదితు అప్పటికి 3 ఏండ్ల 4 నెలల నుండి వితంతువుగా తన ఇంటనే వసించుచుండెను. ఆమె తన ఇంటి మీద ఒక చిన్న కుటీరమును నిర్మించుకొని సంతాప సూచకముగా గోరెను, విధవ వస్త్రములను ధరించెను. వితంతువైనప్పటి నుండి ఆమె ప్రతిరోజు ఉపవాసముండెడిది. విశ్రాంతి దినము దానికి ముందటి రోజు సాయంకాలము, అమావాస్య దానికి ముందటి రోజు సాయంకాలము, ఇశ్రాయేలీయుల ఉత్సవ రోజులు, సెలవు రోజులు, ఈ రోజులలో మాత్రమామె ఉపవాస నియమమును పాటింపదయ్యెను. యూదితు మిగుల అందగత్తె. భర్త నుండి ఆమెకు వెండి బంగారములను, దాస దాసీ జనమును, పొలమును, పశు మందలను సంక్రమించెను. ఈ ఆస్తికంతటికిని ఆమెయే యాజమాన్యము వహించెను. ఎవరును ఎప్పుడును యూదితును వ్రేలెత్తి చూపి ఎరుగరు. ఆమె అంత నిష్ఠతో జీవించెడిది. యూదితు పెద్దలు. ప్రజలు నీరు దొరకక నిరుత్సాహము చెంది ఉజ్జియా మీద నేరము తెచ్చిరనియు, అతడు పట్టణమును 5 దినముల తరువాత అశ్షూరీయుల వశము చేయుదునని మాట ఇచ్చెననియు యూదితు వినెను. ఆమె వెంటనే తన ఆస్తిపాస్తులను పర్యవేక్షించు సేవకురాలిని పంపి ఉజ్జియా, కాబీసు, కార్మిసు నగర అధికారులను పిలిపించెను. ఆ అధికారులు తన చెంతకు రాగానే యూదితు వారితో, మీరు ఈ బెతూలియా నగరమునకు పెద్దలు కదా, ఇప్పుడు నా మాట వినుడు. మీరు నేడు మన ప్రజలకు మాటిచ్చిన తీరు సక్రమముగా లేదు. ప్రభువు మనకిన్ని రోజుల కాలములో సాయపడడేని ఈ నగరమును శత్రువుల కప్పగింతుమని మీరు దేవుని ఎదుట బాస చేయుట ధర్మము కాదు. అసలు దేవుని పరీక్షించుటకు గాని, మేము దేవుని కంటే అధికులమన్నట్లుగా ప్రవర్తించుటకు గాని మీరెవరు? మీరిప్పుడు సర్వశక్తిమంతుడైన ప్రభువునే పరీక్షకు గురి చేసితిరి. మీకేమీను తెలియదు, తెలుసుకోలేరు కూడా. ఏ నరుని హృదయములో ఏమున్నదో, ఎవడేమి ఆలోచించుచున్నాడో నీకు తెలియదు కదా. మరి సర్వమును సృజించిన దేవుని హృదయము నీకెట్లు తెలియను? అతని మనసును, ఆలోచనలను మీరు ఎట్లు గుర్తుపట్టుదురు? సోదరులారా, మీరు ఇట్టి పనికి పూనుకోవలదు. ప్రభువు కోపమును రెచ్చగొట్టవలదు. అతడు మనలను ఈ 5 నాళ్లలోనే రక్షింపకపోవచ్చునుగాక. తనకిష్టము వచ్చినప్పుడే మనలను కాపాడవచ్చును కదా. లేదా మనలను శత్రువు చేత నాశము చేయింపవచ్చును కూడా.
ముందుగా దేవునికి షరతులు పెట్టుట మీ పని కాదు. బుజ్జగించుటకు కాని బెదిరించుటకు కాని అతడు నరుడా ఏమి? మన మటుకు మనము దేవునికి సహాయము చేయమని మనవి చేయుదము. ఓపికతో అతని సహాయము కొరకు వేచియుందుము. ఆ ప్రభువునకు సమ్మతమయ్యనేని అతడు మన మొరలాలించును. ఇటీవలి కాలమున కాని ప్రస్తుతము కాని మన నగరములు, గ్రామములు, మన గోత్రములు, తెగలలో ఎవరును విగ్రహములను పూజించుటలేదు. మన పూర్వులు మాత్రము వానికి మ్రొక్కెడి వారిని వింటిమి. కనుకని శత్రువులు వారిని సంహరించి కొల్లగొట్టగా వారు సర్వనాశనమైరి. మనమిప్పుడు ప్రభువును తప్ప మరి ఒకరిని కొలుచుటలేదు. కనుక అతడు మనలను గాని మన జాతిలో ఎవరిని గాని చేయి విడవడని నమ్మవచ్చును. ఇప్పుడు శత్రువులు మన నగరమును జయింతురేని యూదయ దేశమంతయు వారికి వశమగును. వారు మన దేవాలయమును కూడా కొల్లగొట్టుదురు. దేవాలయమును అమంగళము చేయనిచ్చినందులకు దేవుడు మన ప్రాణములను బలిగొరును. మన ప్రజల చావునకు, ప్రవాసమునకు, తరతరముల దాకా మనకు భుక్తమయ్యున్న ఈ దేశము పాడుబడుటకును మనమే కారకులమగుదుము. మనము వివిధ దేశములకు బానిసలముగా వెడలిపోగా అచటి అన్ని జాతి యజమానులు మనలను అసహించుకొని అవమానము చేయుదురు. మనమిప్పుడు శత్రువులకు లొంగిపోయినచో వారు మనలను ఆదరముతో చూడరు. అట్లు లొంగిపోయినందుకు గాను దేవుడును మనలను నగుబాట్లు పాలు చేయును. సోదరులారా, ఇప్పుడు మనమెల్లరము తోడి ఇశ్రాయేలీయులకు మంచి ఆదర్శమును చూపవలయును. వారి బ్రతుకులను, దేవాలయమును, పీఠ సౌభాగ్యమును కూడా మన మీదనే ఆధారపడి ఉన్నది. ప్రభువు మన పితరుల వలె మనలను కూడా నేడు పరీక్షకు గురి చేయుచున్నాడు. అయినప్పటికీ మనము అతనికి వందనములు అర్పింపవలయును. అతడు అబ్రహాముని, ఈసాకుని ఎట్లు పరీక్షించెనో జ్ఞప్తికి తెచ్చుకొనుడు. మెసొపొటేమియాలో తన మేనమామయగు లాబాను గొర్రెలను మేపు యాకోబునకు ఏమి జరిగినదో గుర్తుకు తెచ్చుకొనుడు. ప్రభువు వారిని పరీక్షించినంత కఠినముగా మనలను పరీక్షించుటలేదు. అతడు మనలను ఈ ఉపద్రవమునకు గురి చేసినది మన మీద పగ తీర్చుకున్నటకు కాదు, తనను కొలుచు మనలను హెచ్చరించుటకే. అప్పుడు ఉజ్జియా ఆమెతో ఇట్లనెను, అమ్మా, నీవు చెప్పినది సముచితమే, కాదనుటకు వీలులేదు. నీవు వివేకముతో మాటలాడుట ఇదియే మొదటిసారి కాదు. చిన్ననాటి నుండి నీవు తెలివితేటలతోనూ వివేచనముతోనూ నిలగడదారవని మేమెల్లరము ఎరుగుదుము. కాని ప్రజలు దప్పిక బాధ తట్టుకోజాలక మమ్ము నిర్బంధము చేయగా మేమిట్టి కార్యము చేయవలసి వచ్చెను. మేము చేసిన ప్రమాణములకు తిరుగులేదు. కాని నీవు దైవశక్తి కలదానవు కనుక దేవునికి ప్రార్థన చేయము. వాన కురిపించి మన తొట్లను నింపమని దేవునికి మనవి చేయుము. అప్పుడు మన బాధలన్నీ తీరిపోవును. ఆ మాటలకు యూదితూ, మీరు నా పలుకులాలింపుడు, నేనొక కార్యము చేయ నిశ్చయించుకుంటుని. మన ప్రజలు తరతరముల దాకా దానిని గుర్తించుకుందరు. ఈ రాత్రి మీరు నగర ద్వారము చెంత కావలియుండు. నేనును నా దాసియు ఆ ద్వారమును దాటి వెళ్ళిపోవుదుము. మీరీ నగరమును శత్రువులకు అప్పగింతుమరణ రోజునకు ముందే ప్రభువు నా ద్వారా మన ప్రజలను రక్షించును. నేను చేయబోవు కార్యమేమిటో మీరు నన్నిప్పుడు అడుగరాదు. ఆ పని ముగిసిన పిదపగాని నేను దానిని మీకెరిగింపనెను. ఉజ్జియా ఇతర పెద్దలు ఆమెతో, నీవు మా ఆశీస్సులందుకొని పొమ్ము, మన శత్రువుల మీద పగ తీర్చుకుని మార్గమును దేవుడు నీకు చూపునుగాక అని అనిరి. ఇక వారు యూదీతు కుటీరము వీడి తమ తమ స్థానములకు వెడలిపోయిరి. 9వ అధ్యాయము. యూదీతు ప్రార్థనము. యూదీతు తల మీద బూడిద పోసుకొనెను.
ఆమె తన వెలుపలి దుస్తులను తొలగింపగా తాను లోపల తాల్చియున్న గోనె కనిపించుచుండెను. ఆ సాధ్వి ప్రార్థన చేయుటకు నేల మీద బొరగిలపడెను. అదే సమయమున యెరూషలేము దేవాలయమున దేవునికి సాయంకాలపు సాంబ్రాణి పొగ వేయుచుండిరి. యూదితు బిగ్గరగా ఇట్లు ప్రార్థించెను: మా పితరుడగు షిమ్యోను దేవుడవైన ప్రభు, పూర్వము అన్యజాతి వారు దీనా అను కన్యను వివస్త్రను చేసి మానభంగము చేసి అవమానము పాలు చేయగా నీవు షిమ్యోనును కత్తితో పంపి అతడు వారి మీద పగ తీర్చుకొనున్నట్లు చేసితివి. వారు నీవు నిషేధించిన కార్యములను చేయబూనిరి కనుక నీవు వారి నాయకులను మట్టు పెట్టించితివి. వారు తప్పు చేసిన పడక మీదనే నీవు వారి ప్రాణములను తీయించితివి. వారి రాజకుమారులను, బానిసలను, ఏలికలను ఎల్లరినీ హతము చేయించితివి. వారి ఆడండ్రను, కూతుండ్రను, బందీలను కావించితివి. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు ప్రీతి పాత్రులుగా మనుచున్న ఇశ్రాయేలీయులచే వారి ఆస్తిపాస్తులను కొల్లకొట్టించితివి. ఆ కన్యకు జరిగిన మానభంగము వలన ఇశ్రాయేలీయులు తమ వంశము సంకరమగునని వెరచి నీ సహాయమును వేడుచు నీకు మొరపెట్టిరి. కనుక ప్రభు, ఇప్పుడు నీవి వితంతము మొరను ఆలింపుము. పూర్వము జరిగిన కార్యములకు గాని అటు తరువాత జరిగిన వానికి గాని నీవే కర్తవు. ఇప్పుడు జరుగు కార్యములకును ఇక జరగబోవు వానికి కూడా నీవే కారకుడవు. నీవు సంకల్పించుకున్న పనులు జరిగి తీరును. నీవు చేయగొరిన కార్యములెల్లా వాని కాలమునవి సిద్ధించి తీరును. నీ కార్యములెల్లా నీకు ముందుగానే తెలియను. నీ నిర్ణయములను నీవు ముందుగానే గుర్తింతువు. ప్రభు, ఈ అస్సీరీయుల బలమును తిలకింపుము. వారు తమ గుర్రములను, రౌతులను, కాలిబంటులను చూచుకుని మిడిసిపడుచున్నారు. తమ డాళ్లను, బల్లెములను, బిల్లులను, ఒడిసెలను చూచి పొంగిపోవుచున్నారు. కాని నీవు యుద్ధములను రూపుమాపువాడవనియు ఏకైక ప్రభుడవనియు వారికి తెలియదు. నీ శక్తితో వారి బలము అనగద్రొక్కుము. నీ ఆగ్రహముతో వారి సైన్యములను నాశము చేయుము. వారు నీ సాన్నిధ్యమునకు ఆటపట్టు అయిన దేవాలయమును అమంగళపరపగోరుచున్నారు. కత్తులతో నీ పీఠము కొమ్ములను నరకగోరుచున్నారు. వారి గర్వమును అవలోకింపుము. నీ కోపమును వారి మీద ప్రజ్వలింపచేయుము. కేవలం వితంతువునైన నాకు నీ బలమును దయచేసి నేను తలపెట్టిన కార్యము సఫలమగునట్లు చేయుము. శత్రువులు తమ యజమానులతో పాటు, బానిసలతో పాటు నా కపట వచనముల ద్వారా కుప్పకూలినట్లు చేయుము. ఒక ఆడపడుచు ద్వారా వారికి శృంగభంగము కావింపుము. నీవు సైనికుల సంఖ్య పైన గాని బలాఢ్యుల బలము పైన గాని ఆధారపడువాడవు కావు. నీవు వినయవంతుల దేవుడవు, పీడితులకు సహాయుడవు, దుర్బరులకు అండగా ఉండువాడవు, నిరాశ్రయులకు ఆశ్రయుడవు, నిరాశ చెందిన వారికి ఆదరుడవు. మా పితరుడగు షిమ్యోను దేవుడవైన ప్రభు, ఇశ్రాయేలు నమ్మినవాడవు, భూమి ఆకాశములకు అధిపతివి, జలములెల్లా సృజించిన వాడవు, సృష్టికెల్లా రాజువునైన ప్రభు, దయతో నా మొరాలింపుము. నీ నిబంధనములను, నీ దేవాలయమును, నీ సీయోను కొండను, నీవు దారాదత్తము చేసిన భూమిని ధిక్కరించి ఇట్టి క్రూర కార్యములను తలపెట్టిన వారిని నా కపట వచనములు తెగటార్చునట్లు చేయుము. నీవు సర్వశక్తిగల దేవుడవనియు ఇశ్రాయేలును సంరక్షించు ఏకైక నాథుడవనియు నీ ప్రజలను సకల జాతులను కూడా గుర్తించినట్లు చేయుము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము. పేదవానిని గేలి చేయుట అతనిని సృజించిన దేవుని గేలి చేయుటయే. పరుల కష్టములను చూచి సంతసించువాడు శిక్షను పొందును. మనుమలు వృద్ధులకు గౌరవము, కుమారులకు తండ్రులే గౌరవము. మూర్ఖుడు సుభాషితములు పలుకలేడు. ఉదాత్తునకు అబద్ధమాడుట తగదు. లంచము మంత్రము వలె పని చెయ్యును. అది సాధించి పెట్టని కార్యము లేదు.